ఆడవాళ్ళు పూజారులుగా ఉన్న దేవాలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? 400 ఏళ్ల క్రితం కిలా లాంటి నిర్మాణం. ఇందులో స్వయంభుగా వెలిసిన అమ్మవారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మనం ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న శ్రీ కిల్లా మైసమ్మ దేవాలయానికి అయితే రావడం జరిగింది. ఎంతో అద్భుతమైన ఈ ఆలయం చూడడానికి కిల్లా లాగానే ఉంది. ఈ కిల్లాలో అమ్మవారు మనకు స్వయంగా వెలిసి మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. ఇక్కడ ఒకటే ఇంటి తోడి కోడన్లు ఇక్కడ ఆలయాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇక్కడ పనులు కానీ ఇంకా పూజలు వాళ్ళే నిర్వహించడం జరుగుతుంది. ఎంతో అద్భుతమైన ఈ ఆలయాన్ని మేము మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. తరతరాలుగా కేవలం ఆడవాళ్ళు మాత్రమే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక దేవాలయం శ్రీ కిల్లా మైసమ్మ దేవాలయం. అది ఎక్కడో లేదండి, మన హైదరాబాద్లోనే ఉంది. ఈ దేవాలయం ఎన్టీఆర్ నగర్ మండల్, సరూర్ నగర్, రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ఎంతో ఫేమస్ టెంపుల్ అండి. ఈ ఆలయం యొక్క ఫుల్ అడ్రస్ చెప్పాలంటే ఎల్బీ నగర్ చౌరస్తా నుండి దిల్సుఖ్ నగర్ వెళ్తుండగా 2 కిలోమీటర్లు వెళ్ళగానే పిల్లర్ నెంబర్ 1630 దగ్గర యూటర్న్ తీసుకోగానే కొద్దిగా ముందుకు వెళ్తే మనకు సర్వీస్ రోడ్డు కనిపిస్తుంది. మనకు అక్కడ కిల్లా మైసమ్మ కమాన్ అయితే కనిపిస్తుంది. అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళే భక్తులకు ఈ దేవాలయం మెట్రో పిల్లర్ 1635కి ఎదురుగానే ఉంటుందండి. ఈ రహదారికి ఎడమవైపు మనకు స్వాగత తోరణం కనిపిస్తుంది చూడండి, కిల్లా మైసమ్మ స్వాగత తోరణం. లోపలికి వెళ్తే మనకు అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళొచ్చు. నేరుగా వెళ్తే ఎదురుగానే ఉంటుందండి ఆలయం. చుట్టూ అపార్ట్మెంట్లతో మధ్యలో ఈ దేవాలయం అయితే మనకు దర్శనమిస్తుంది. ఇదే అండి దేవాలయం, శ్రీ కిల్లా మైసమ్మ దేవస్థానం. ఎంతో మహిమలు గల ఈ ఆలయాన్ని మనం దర్శనం చేసుకుందాం. ఇంకా ఆలయం ముందు మనకు శివుడు అయితే దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి 2 ద్వారాలు ఉంటాయండి. ఒకటి సింహద్వారం, ఆ ద్వారం గుండా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ ఇంకో ద్వారం కనిపిస్తుంది చూడండి, ఈ ద్వారం గుండా బయటకి వెళ్ళొచ్చు. ఇక మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కేవలం ఆడవాళ్ళు మాత్రమే పూజారులుగా ఉంటారండి. వీరు చిలువేరు వంశస్థులు. ఈ ఆలయానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఒకే ఇంటి తోడి కోడళ్ళు ఈ ఆలయానికి పూజ చేయడం ఎంతో విశేషం. తరతరాలుగా కేవలం ఆడవాళ్ళు మాత్రమే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. చూడండి, ఈ గుహలో వెలిసిన అమ్మవారు. ఇక్కడ శ్రావణ మాసం, ఆషాఢ మాసాలలో బోనాలతో అమ్మవారికి పూజలు చేసి నైవేద్యాలు పెడతారు. ఇక్కడ ఏ కోరికైనా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంకి వెనుక భాగంలో 2 వైపులా ఉపాలయాలు అయితే ఉన్నాయండి. దుర్గామాత మరియు రేణుకా ఎల్లమ్మ దేవాలయాలు అయితే మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయం ఒకసారి చూడండి, వెనకాల కోట లాంటి నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ కోట లాంటి నిర్మాణం చూడండి, ఇక్కడ నుండి గోల్కొండ కోటకి కూడా సొరంగ మార్గం ఉంటుంది అని కూడా చెబుతున్నారు. అప్పటి నవాబుల కాలంలో ఈ కోటను నిర్మించడం జరిగిందండి. అప్పుడు నవాబుల కాలంలో 400 ఏళ్ల సంవత్సరాల క్రితం వేట అనంతరం ఇక్కడ గుర్రాలని విశ్రాంతిగా ఉంచేవారు మరియు రాజులు కూడా విశ్రాంతి తీసుకునేవారు. ఈ గుర్రాలని పైన 3వ అంతస్తులో గుమ్మటాలలో ఉంచేవారంట. కానీ ఇప్పుడు అది మొత్తం పూర్తిగా శిథిలమైపోయింది. ఈ కోట 3 అంతస్తులలో ఉండేది. ఒకటి కింది భాగంలో మొత్తం కూరుకొని పోయింది. మధ్య భాగంలో అమ్మవారు కొలువై ఉన్నారు.
పైన 3వ అంతస్తు పూర్తిగా శిథిలమైపోయింది. గోల్కొండ కోట కట్టించినప్పుడే ఈ కిల్లా కూడా కట్టించారని ఇక్కడ భక్తులు చెబుతున్నారు. చూడండి, ఈ కోట నిర్మాణం ఎంతో పెద్దగా, ఎంతో అప్పటి కాలంలో ఇలా నిర్మించారంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఒక రాయి మీద ఒకటి పేర్చి ఈ కిల్లానైతే నిర్మించడం జరిగింది. ఈ కిల్లాలో స్వయంభుగా వెలిసిన అమ్మవారు కాబట్టి ఈ కిల్లా మైసమ్మ అని అంటాము. ఈ అమ్మవారికి వడిబియ్యంతో పాటు బోనాన్ని సమర్పించి కోళ్ళు మరియు మేకలను కోసి ఇక్కడే వండుకొని తింటారంట. ఇక్కడ అలా వండుకోవడానికి కూడా ప్రదేశం అయితే ఎంతో అనువుగా ఉందండి. చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఆ ఇళ్ళ మధ్య ఈ కిల్లా ఎంతో అందంగా మనకు కనిపిస్తుంది. చాలా వరకైతే శిథిలమైపోయింది. చూడండి, ఇక్కడ వండుకోవడానికి కూడా వీలుగా ఉంది. చూడండి, ఈ కోట 3 అంతస్తులలో ఉంది అని చెప్పుకున్నాం కదా, మొత్తం అయితే శిథిలమైపోయింది. కేవలం మనకు కొంచెం అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఈ వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కిల్లా మైస అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ కిల్లా మైసమ్మ అమ్మవారికి నవరాత్రుల కాలంలో ఎంతో అద్భుతంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన పూజలలో అందరూ పాల్గొనడానికి వస్తారంట. ఇక్కడ ముడుపు కట్టి మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ చెబుతున్నారు. పక్కకే మనకు దుర్గామాత అమ్మవారి ఆలయం అయితే కనిపిస్తుంది. చూడండి, ఇంత గొప్ప ఆలయాన్ని దర్శనం చేసుకున్నందుకు మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కిల్లా మైసమ్మ అమ్మవారి దేవాలయాన్ని మరియు ఇక్కడ పూజా నిర్వహణ కార్యక్రమాలు ఈ చిల్వేరు వంశస్థుల తోడికోడళ్ళు నిర్వహిస్తారని చెప్పుకున్నాం కదా, వీళ్ళేనండి వాళ్ళు. ఒకరోజు 6, ఇంకో రోజు 6, ఇలా 12 మంది వచ్చి ఈ ఆలయానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారంట. ఈ కిల్లా మైసమ్మ వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.